స్కూల్ అక్కడ చదివేవాళ్ళు. ఎట్లా పోయేవాళ్ళు? నడుచుకునే, బస్సులు నడుచుకునే. కొంచెం కలిగినంత సైకిల్ లేదా నడిచిపోవడమే. అప్పట్లో 60-60 సైకిల్ ఉన్నాయి. 25 నిమిషాలు నడిచిపోయినాం. శాంతి మోహన్ సైకిల్ ఉండింది. ఒకటైనా సైకిల్ ఉండింది మా బ్యాచ్లో. అంతకుముందు ఉన్నాయా? అంతకుముందు కూడా ఉన్నాయి. ఆర్చంగానే సరే ఆయన మనం వేల చెట్టు వాళ్ళు గట్టికార్జీ వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళు తెచ్చి చంద్రాజపడి వాళ్ళు నేటు వేరే చెట్టుకి బాగుమతి ఆయన వాళ్ళు తోటపుట్టుని ఇస్తే అక్కడే గలాట్లు చెట్టు చేరిపోయినాడు. ఆయన సైకిల్ పెట్టుకున్నాడు. మన సుబ్బరాజు స్టేషన్ ఇక్కడ రైల్వే ఎంప్లాయ్, ఆయన సైకిల్ పెట్టుకున్నాడు. ఈ మోహన్ సైకిల్ సుబ్బరాజు అంటే ఇట్ ఆయన మీకన్నా పెద్ద ఆయన ఏడు కదా గుంటుముడు. మళ్ళీ పుత్తూరుకి ఎట్లా పోయేవాళ్ళు? కాలేజీకి అంతా పుత్తూరు కంటే ట్రైన్కి పోతారు. 8:30 అడిగి ట్రైన్ తొలిబండి అంటారు దాన్ని. ఆ ట్రైన్కి పోతారు. అప్పుడు ఇది బొగ్గేసేటి స్టీమ్ ఇంజిన్ దానికి వెళ్తారు. నడుచుకుంటూ పోతారు. ఆ ట్రైన్ ఎక్కుతారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల పని అయింది, 4:30-5. అప్పుడు హై స్కూల్ ఆ కాలేజీకి పోయేసి ఆ ప్లాట్ఫామ్ మీద సడ్డం పరిగెత్తారు. ట్రైన్ అయిపోతే లేట్ అయిపోతే పోయి చదువుకొని మళ్ళీ సాయంత్రం ట్రైన్కి వచ్చేసేవాళ్ళు. ట్రైన్ దగ్గర వచ్చేవాళ్ళు. పుత్తూరుకి అంతమంది కూడా అంతమంది మా అయ్యో చెంగలరాజు పిఎం హై స్కూల్ రేణుగుంట అక్కడ చదివారు కొంతమంది. నడిచిపోయేవాళ్ళు పుత్తూరు కూడా. రైల్వే స్టేషన్ నడిచిపోయేవాళ్ళు. పుత్తూరు కూడా నడిచిపోయేవాళ్ళు. ఈ దారి నడిచిపోయేవాళ్ళు. పుత్తూరు పోవాలంటే ఖచ్చితంగా అందరూ నడిచిపోయేవాళ్ళు. నడుచుకోపోయేవాళ్ళు పుత్తూరుకి. ట్రైన్కి పోవాలి, ట్రైన్కి అంతే. ఆ రోజు ఆబ్సెంట్ నడిచి తగ్గుతుంటే పోయేది అట్లా. అప్పుడు కాన్పులు అంతా ఎట్లా చేసేవాళ్ళు? కాన్పులు అంతే మంత్రస్థానం. ఎవరు మన ఊరికి? మన ఊరు వచ్చి ఇప్పుడు ఆవిడ మంగమ్మ ఒక ఆవిడ ఉంది. ఇప్పుడు ఎవరంటే మా పెద్ద సుబ్రహ్మణ్యం కదా, వాళ్ళు ఎదురుగా వాడు మండి పెట్టుకోండి నాగదన్నాడు. వాళ్ళ అవ్వ సీరడ వాళ్ళ అవ్వ ఆమె ఉంది. మళ్ళీ వాళ్ళ పరంపర ఉంటుంది. మళ్ళీ కొంతకాలం మాణిక్యం అనేసి దూసేపోవడం తిమ్మయ్య వాళ్ళ అవ్వ. అట్లా అది మంత్రస్థానం. అప్పట్లో కాన్పులు అంటే మామూలుగా గర్భం ఉంటే కూడా నీళ్లు మోసుకొచ్చేది, దంచేది, పని చేస్తాను. డెలివరీ సోగం హాస్పిటల్ అంటూ లేదు. ఇప్పుడు నాటు మందులు ఎక్కువ. నాటు మందులు తినేది, ధనియాల కషాయం తాగితే ఫ్రీ డెలివరీ అవుతుంది. అట్లా వాళ్ళు దీంతో అప్పుడు కాయిపు మందులు అనేది కాయిపు సామాన్ ఇప్పుడు లేదు. వాళ్ళు ఎంతంటే కాపు సాయం అంటే జ్వరం అనేది రాదు. బిడ్డ కూడా పౌష్టిగా ఉంటాడు. బాగా ఆనందం అవుతుంది. కరెంట్ ఎప్పుడు వచ్చింది మనకి? అదే 61-62. ఫస్ట్ బస్సు మన ఊరికి. బస్సులు ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చింది? 65 పైసలు బస్సు అది మనకు. పుల్లూరు నుంచి వచ్చేది. పుల్లూరు చిత్తూరు రోడ్లో పుల్లూరు బొమ్మరాజపురం బస్సు జయరాజు వాళ్ళ పెద్ద బండికి. అంటే ఫస్ట్ పుల్లూరు టు శ్రీ బొమ్మరాజపురం. పుల్లూరు ఎక్కడది? మన ఎస్ఆర్పురం రూట్లో, చిత్తూరు రూట్లో. పుల్లూరు క్రాస్ మన యాదవ్ వస్తారు. మన కాలువెంట రోడ్డు ఎస్ఆర్పురం రూట్లో. మనం ఎస్ఆర్పురం దూరం కదా, అక్కడికి వేసాం బస్సు. అక్కడ అంటే పుత్తూరు లేకుండా ఆ నుంచి కనెక్షన్ పోతా ఉండేది. మళ్ళీ కొంతకాలం పుత్తూరు బస్సు వచ్చి మనం పుత్తూరు కనెక్షన్ ఇచ్చారు. తిరుపతి బస్సు, తిరుపతి కొంత బస్సు మన ఊరికి వచ్చి తిరుపతి పోయేది. అది కొంతకాలం వచ్చింది. అంటే ఏ సంవత్సరం కరెక్ట్గా గుర్తులే మేము బస్సు వచ్చింది మన ఊరికి. అదే 65 పైసలు మొత్తం బస్సు కట్టి పుత్తూరు టు ఎస్బీఆర్పురం వేసింది. ఇప్పుడు మళ్ళీ అది కట్ చేసి వాళ్ళే వేస్తున్నారు. ఆ వాళ్ళని దాన్ని కట్ చేసి ఎక్కువ సింగిల్ పెంచారు. మళ్ళీ 2 ఏళ్ళకంతా అంత మీరు రావడానికి అంత బాగా కలెక్షన్ బాగుండేసి ఆ డిస్టెన్స్ కట్ చేసి మనం తినేసినాం. మళ్ళీ జయరాజు వేసాను. మన గోవింద స్వామి వేసినారు. గోవింద స్వామి అంటే ఇంకొక రెండో బస్సు 24 సింగిల్ ఒక బస్సు 24 వస్తుంది. అది ఎట్లా వస్తుంది? అవును, 5 గంటల నుంచి 4 గంటల నుంచి తర్వాత 5 గంటలు ఫస్ట్ బస్సు. 5 గంటలకి మళ్ళీ 5:30 6:30 అట్లా 6 గంటలకి. అప్పుడు దిగబడిన వాళ్ళు కూడా మన అడవికి అంతా వచ్చేవాళ్ళు. ఆకు మోపులకు, కట్టెలకు, పెళ్ళి అయితే కట్టెలకు, తర్వాత ఆకులు కొంచెం గద్దెల బండితో మనూరు నుంచి మధ్యకుంటారు. ఆడ కట్ పాయింట్ మనూరు పడి ఆడ వేస్తే వాళ్ళిద్దరు పడి కొట్టి మనం ఆకేసుకుని పోయేవాళ్ళు. ఎంత అడవి కష్టపడతారు కదా, పొడుగున పోలేదు. వాళ్ళ బండ్లు వచ్చేసి ఆడ నుంచి మార్చుకుని పోయేవాళ్ళు. ఆకు కట్టెలు మార్చుకుని. మనూరుకి ఫస్ట్ ట్రాక్టర్ పడితే ట్రాక్టరు సీతారామరాజు వెంకటరామరాజు. ఫస్ట్ ట్రాక్టర్ ఫస్ట్ వెంకటరామరాజుకి ఎంపీపీ. సెకండ్ అదే సీతారామరాజు చేస్తారు. సీతారామరాజు సెకండ్. థర్డ్ మళ్ళీ వచ్చేసి
వరుణ్ రాజా వీళ్ళది మున్రాజు ఉందా అంటా ఉంటారా? ఏమో అది ఈ మాత్రం తీసినాడు. పెన్సిల్ అయ్యి నెల్లూరు రోడ్డు 18 రూపాయలు గంటకు 1 ఎకరా దున్నేసేది చెంగులు రాజు వాళ్ళు. మళ్ళీ రాను మళ్ళీ ఫస్ట్ బైక్ మోటార్ సైకిల్ సైకిల్ అయితే ఏం రాహందరాదు అబ్బాయి కూడా రాహందరాదు. సైకిల్ మోటార్ అదే మోటార్ సైకిల్ శాంతి అంతకుముందు అదే నాగేశ్వరరావు తీసినాడు అనుకుంటా. వాడు వేరే చెట్టు కొడుకు రాజదూత్ మోటార్ సైకిల్ రాజదూత్ అది బాగా పోలేదనే అగ్రహారంలో రాగులు రాకి కనిపెట్టిన దొరిచేసాడు ఫీజు బ్రదర్ నాగేశ్వరరావు. బుల్లెట్ మోటార్ సైకిల్ కొన్ని అప్పుడే తీయించేసాడు. ఆ ఫోన్ తీసిలా దొరిచినాక తీయించినాడు. కారు అంటే కారు ఈయన పెట్టుకున్నాడు. కారు పెట్టుకున్నాడు కారు. ఫస్ట్ కారు తీసిన వెంకటరామరాజు మళ్ళీ ఏమో వరుణ్ రాజు మళ్ళీ రెండోది వరుణ్ రాజు. ఆ వరుణ్ రాజు పార్టీ కింద అది కార్ అంటే అంబాసిడర్ అదే ఫస్ట్ కారా. అంబాసిడర్ మళ్ళీ జీప్ నుంచి మళ్ళీ జీప్ సమితి జీప్ వస్తే వచ్చిన తుకారం అని ఒక తోలుకొచ్చి